ఈరోజు మేము ట్రిప్ కోసం అని చదువుతున్నాం అనమాట. బట్టలు లేవని చెప్పి మొన్నటిదాకా ఫుల్ షాపింగ్ చేసినాం. ఇప్పుడు సర్దుకోవడానికి బట్టలు ఎక్కువయ్యి ఏది ప్యాక్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంది. అది ఇప్పుడు మా సిచ్యువేషన్. అది బాయ్. గాయత్రి ఫస్ట్ ఎవరి హర్ లైఫ్లో ఒక పని చెప్పగానే గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను అది రిపీట్ చేసి ఫాలో అప్ చేసుకోకుండా చేసిన ఒకే ఒక పని ఇదై ఉంటుంది. టూత్ బ్రష్ పెట్టుకో, రేపు బ్రష్ చేయగానే ఫస్ట్ బ్యాగ్లో పెట్టేవి ఉన్నా చుట్టుకెళ్తున్నాం కదా. ఇలాంటి బాగా గుర్తుంటాయి. ఇప్పుడు నాకు మతిమల భూమి కీర్తి అని ఇలాంటి మేము రాలేదు ఈరోజు. ఐమ్ హ్యాపీ. నేనైతే లేదు నేను చెప్తూనే ఉన్నా, మనం ఫ్లైట్ అంటే మినిమం ఒక 1 hour ముందు ఉండాలి అని చెప్పి. కరెక్ట్గా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందే తినడానికి వెళ్తున్నాను. అదే మరి తినడానికి ఇలా ఆకలిస్తాను. ఆపవా మధ్యలో? కాదు, వెళ్ళేటప్పుడే ఒక 10 minutes నన్ను టెన్షన్ పెట్టాలి. అండ్ నాకు వచ్చేటప్పుడు ఏమైంది అనుకున్నారు? నవ్వుతుంది. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ అవ్వకుండా నాకు సెండ్ చేసి నాకు పెట్టు అంటే నాకేం ఇవ్వదు డీటెయిల్స్. మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఫ్లైట్ మనమే అనుకుంటా అని చెప్పి ఇప్పటికప్పుడు ఊరుకుంటూ కొంచెం అయితే ఆ తర్వాత ఇస్తుంది క్లోజ్ 6:37 అని చెప్పి. అప్పుడు టైం ఎంత అనుకున్నారు? 6:28 అయింది. ఆ లైన్లో నేను మనది కావట్లే, లాస్ ఏంజల్స్ వెళ్ళే ఫ్లైట్ అని చెప్పి అంటుంది. నాకు అది వినిపించింది. సరే నాకు అది మనది కావట్లే, లాస్ ఏంజల్స్ 6:55 అని అదే ఫిక్స్ అయింది. 6:55 ఏంటి? అప్పుడు ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. మనం ముందే వెళ్ళి కూర్చోవాలా అంటే అందరూ వెళ్ళి కూర్చోవాలంటే కాకుండా ముందే వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా గేట్స్. ఇండియాలో అసలు ఫ్లైట్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తుంది. ఏంటి అసలు ఏంటి బిహేవియర్? ఈ మొత్తం ఫస్ట్లోనే ఈ ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఇక తర్వాత ముందు ముందు 4 days ఎట్లుంటాయో ఏమో. Girls from Jamaica. ఒక 4 girls ఉన్నారు. వాళ్ళు పిక్చర్స్ తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళి మా ఇద్దరివి పిక్చర్స్ తీస్తారా అని చెప్పి అడిగామన్నమాట. ఆమె మంచిగా తీసింది. ఆ తర్వాత కీర్తి పోజెస్ కూడా సజెస్ట్ చేసింది అని చెప్పి అడిగిందనమాట. ఓకే అని చెప్పి ఆమె కొన్ని పోజెస్ చెప్పింది. ఫస్ట్ 2 బాగానే ఉన్నాయి కానీ తర్వాత 2 చెప్పిన పోజెస్కి మేమిద్దరం ఏమైనా కపుల్స్ అనుకుందేమో అని డౌట్. ఏమంటావు కీర్తి? నాకు కూడా అది చిన్న భయం వేసింది. ఏంది షో యూర్ రింగ్స్ యాక్సెసరీస్ అని అంటుంటే కొంపదీసి లెస్బో కపుల్స్ అనుకుందా ఏంది అని చిన్న భయం వేసింది. ఛార్జింగ్ ఉంది లేదు అని ఆ టెన్షన్లో ఉన్నాము. అందుకని వ్యూని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కానీ చాలా మంచి వ్యూ ఇది. అండ్ ఇక్కడ కూర్చొని మేము ఈ వ్యూతో ఫ్రైస్. ఇది ఏ ప్లేస్ చెప్పు? యా, రూజ్వెల్ట్ ఐలాండ్. ఇక్కడ మేము రోప్వే ఎక్కడానికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మ్యాన్హాటన్కి డైరెక్ట్ రోప్వే ఉంది. అందుకు రోప్వే బ్లాగ్ కూడా చేస్తాం. ఛార్జింగ్ లేదు బట్ స్టిల్ వి విల్ డూ. అండ్ అట్లా చూడకు. రైస్ తిన్నాం, ఫలాఫల్ ఓవర్ రైస్ తిన్నాం. బట్ ఇప్పటికైతే తినాలి కాబట్టి
చేయాల్సిన పనే లేదు. నేనేమన్నా మళ్ళీ మీరు ఒత్తుకి ఫ్రీ ఫైర్ వెళ్ళామని ఏమైనా ఫీల్ అయితేమో, లేకపోతే వెళ్ళి ఫోటోస్ దిగాలని కీర్తి ఉందేమో, మళ్ళీ వద్దని చెప్పడం ఎందుకని నీ ఇష్టం కీర్తి అన్న, నాకు ఎట్లయినా ఓకే కాబట్టి వాడు ఈ బస్ సరే అని చెప్పేసి బస్ తీసుకున్నాం. ఈ బస్ ఎక్కండి, ఏ స్టాప్లో దిగాలి చెప్పలే, ఏ స్టాప్లో దిగాలో చెప్పలేదు అనమాట వాడు. ఓకే దగ్గర అందరు దిగుతున్నారు లాస్ట్ స్టాప్ అని దిగుతున్నారని దిగినాం మనము. అది లాస్ట్ స్టాప్ అని దిగలే, అక్కడ అందరు దిగుతున్నారు. కిందికి వచ్చినాం అప్పుడు. లాస్ట్ డే న్యూయార్క్ వచ్చినందుకు గుర్తుగా ఏదో ఒకటి కొనాలి అని వి బాట్ 2 tote bags. యాక్చువల్లీ టోట్ బ్యాగ్స్ కొనాలి అని చెప్పేసి అనుకున్నాము, అండ్ న్యూయార్క్లో కొన్నాం అనమాట. అది కూడా అండ్ విత్ 2 magnets తీసుకున్నాం. ప్రీమియం అంట మ్యాగ్నెట్స్, అసలు ఎప్పటికీ ఆ మ్యాగ్నెట్ మా ఫ్లైట్కి వెళ్ళకుండా అవ్వట్లేదు, ఏడ్చినందుకు ఏడ్చినట్టే అయింది. మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనమాట. సో మళ్ళీ రీషెడ్యూల్ చేయించుకోవడానికి లైన్లో నుంచున్నాము. దిస్ ఈస్ ఆల్ ద రీస్కెడ్యూలింగ్ లైన్ అనమాట. చాలా పెద్ద లైనే ఉంది, బట్ ఇక్కడ వాక్ చేసి ఇప్పుడు ఇంటికి నాకు నిజంగా కొలంబస్ ఓపెన్ అవుతుంది. మా ఐడెంటిటీయే క్యాన్సిల్ ఫ్లైట్ అయిపోయింది. ఒక ఆఫీసర్ ఊరికే ఆమెకి ఏం తెలియదు, క్యాన్సిల్ ఫ్లైట్ డిలేడ్ ఫ్లైట్స్ అంతే. ఈ 2 పేర్లు తప్పిస్తే ఆమె పిలవడం కూడా క్యాన్సిల్ ఫ్లైట్ డిలేడ్ ఫ్లైట్, ఈ 2 తప్పి ఇంకొకటి అంటలేదు.